హలో గైస్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి అనిల్ అఫిషియల్. సో అమ్ముల మీద పెద్ద ప్రాంక్ చేయబోతున్నాను. ఎందుకంటే అమ్ములు మార్కెట్కి వెళ్దామని వారం రోజుల నుంచి చెప్తుంది. ఇంట్లో కూరగాయలు కూడా ఏం లేదు. అండ్ నేను ఈరోజు డ్యూటీ ఆపేసి మరీ ఇంట్లోనే ఉన్నా. సో అమ్ముల మీద ప్రాంక్ ఏం చేయబోతున్నానంటే డబ్బు ప్రాంక్ చేయబోతున్నా. బీరువాలో ఒక దగ్గర డబ్బులు అయితే పెట్టుకున్నది. ఆ డబ్బులు తీసేసి వేరే దగ్గర దాపెట్టేసి అమ్ములను అయితే బాగా సతాయిస్తాయి. ఇప్పుడు ఈ వీడియో మాత్రం చాలా క్రేజీగా తీస్తా. అసలు మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇప్పుడైతే అమ్ములు లోపల పడుకొని ఉన్నది. ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. సో ఇప్పుడు షూట్ చేస్తున్నాను వీడియో. ఒకరోజు నేను గాఢ నిద్రలో ఉంటే నా మీద వాటర్ ప్యాక్ చేసింది, నన్ను చాలా సతాయించింది. సో ఇప్పుడు అమ్ములు పడుకున్నది కదా, మనం మెల్లగా పోయి డబ్బులు తీసేసి వేరే దగ్గర దాపెట్టిద్దాం. సో గైస్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈమె చూడండి, అమ్ములు చూడండి బర్రెలకు పండుకున్నది ఈడ. ఈమె చూడండి, అమ్ములు చూడండి బర్రెలకు పండుకున్నది ఈడ. ఇది నేను చూడలే. ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం రా. చీరలు చూడండి, చీరలు ఎన్ని గానం పెట్టుకున్నది. మాటికి చీరలు కావాలంటది. ఒకసారి చూడండి, మొత్తం ఒక్క డ్రెస్ కూడా ఉన్నాయి లేవు, మొత్తం చీరలే. నువ్వు అంటే షాపింగ్ కోదాం, నువ్వు అంటే అక్కడ తీసుకుపోంటది. ఎన్ని గానం చీరలు. సో మనం ఎప్పుడైతే డబ్బులు ఇందుట్లో దాపెట్టుకున్నది అంటే మా డబ్బులు ఇవే, ఇంకా ఇక్కడ దాపెట్టుకున్నది. ఇవి తీసేసి మనం వేరే దగ్గర దాపెట్టాలి. సతాయిస్తా అంటే చూడండి మీరు, క్రేజీగా ఉండదు. వాటర్ ప్రాంక్ చేసింది, నన్ను ఏడిపించేసింది ఒకరోజు. ఇప్పుడు ఆమెను ఏడిపించేస్తాను, మీరైతే జాగ్రత్త చూడండి. ఈ డబ్బులు అయితే వేరే దగ్గర దాపెట్టే ప్లేస్ లేదు కాబట్టి బుక్స్ దగ్గర అయితే దాపెడుతున్నాను. బుక్స్ దగ్గర అసలు చెక్ చేయదు, ఎందుకంటే ఆడ ఏం పెట్టము, ఓన్లీ బుక్స్ ఉంటాయని తెలుసు ఆమెకి, అంతే. సో మొత్తానికి డబ్బులు అయితే బీరోలకి వెళ్ళి తీసేసి బుక్స్ దగ్గర దాపెట్టేసినాయి కదా. అమ్మో, ఓ అమ్మో, లేవు మార్కెట్ కోదామని డ్యూటీ బంద్ చేయించినావు, ఇలా పండుకున్నావు మళ్ళీ. ఏ నాని, నాకు వచ్చిందే 2-3 రోజుల సెలవు. ఆ పని చేసి కొద్దిసేపు పండుకుంటే కూడా లేపుతానే ఉంటావు నువ్వైతే. మార్కెట్ లో రష్ ఎక్కువ అవుతుంది. రాక్షసుడు కూడా ఇట్లా తలగారు. తొందర రెడీ అయిపో. ఎప్పుడు చూసినా పండుడే, నిద్రపోతూ బర్రెవైంది. సిగ్గుందా అసలు? నేను ఎప్పుడైనా వండితే పొద్దున 5:30కి లేస్తా. సరే లేవు పోదాం, లేవు తొందర లేవు. మళ్ళీ ఎప్పుడు చూసినా వండినా చేసినా అనుకుంటుంటావు. ఇప్పుడు గొడవ పెట్టుకుంటావా లేకపోతే పోదామా వద్దా అది చెప్పు నాకు. లేకపోతే మన ఇంట్లో ఏమున్నాయి మరి రెడీ, ముఖం కడుకు పోదాంపా. నాని, షియా సీడ్స్ చాలా వేసిన కోసం వేసుకుంటే మొత్తం నువ్వే తాగుతావు. ఏం కాదు, తాకపోయి తింటా. దాంతో ఏం బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పు. ఎందుకు తాగుతున్నావు గొర్రె? తొందర లేట్ అవుతుంది. నువ్వు అయితే లేట్ చేస్తావు ఎక్కడిగా. తొందర పోనీ. కూరగాయలంటే ఏమేమి తీసుకురావాలి? ఏంది? బీరకాయ, వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, పాలకూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ తీసుకుందాం. ఇన్ని కానీ వారంలో తింటాము మనం ఇద్దరం. మళ్ళా 2 వారాల వరకు తెచ్చుకోవాలి, మళ్ళీ పోవద్దు మార్కెట్. నాకు అర్థం కాలేదు సార్. మనం పైసలు సేవ్ చేయాలంటే 2 వారాలకు ఒకటేసారి పోవాలి మార్కెట్ కి. ఖర్చులు ఎక్కువ పెట్టుకోవద్దు. డబ్బులు లేని స్థితిని కూడా చూసినాం కాబట్టి ఆ వాల్యూ మనకు తెలియాలి. మరి చీరలు ఎన్నిగానం తీసుకున్నావు? ఏడునే ఒక్క చీర కూడా లేదు అసలు. ఈ ఆడోళ్ళకి ఒకటే బాధ, ఎన్ని చీరలు ఇప్పించినా చీరలు లేవు. ఆడోళ్ళది ఇడిచిపెట్టు, నాది మాట్లాడు. నాడోళ్ళది ఎందుకు? నాని ప్లీజ్, ఎక్కడ లబ్బర్ ఉంది తీసుకురావా ప్లీజ్. లబ్బర్ తీసుకురావా. నీకేమో పని మంచిది అనుకుంటున్నావా? లబ్బర్ తెస్తే పని మనిషి అదే ఉన్న జుట్టు అంతా ఊడిపోతుంది. ఇక ప్లీజ్ టైం అవుతుంది, లబ్బర్ తీసుకురా ప్లీజ్. నెత్తికి నూనె రుద్దుకుంటే ఏం డాండ్రఫ్ కావు, ఏం కావు. ఈ రోజు అడ్బట్ చేసి అంత బద్దకం మంచి జీవితంలో చూడలేంట్రా గొర్రె. అన్ని తెచ్చియాలి నీకు దగ్గర. మారానివి కదా పడు. లబ్బర్ తెస్తాను. లబ్బర్ తెప్పమాట క్లిప్పులు తెచ్చినట్టు నీ కథ. ఇది లబ్బరు, ఇది క్లిప్. లబ్బర్ కి క్లిప్పులకు కూడా తేడా తెలియదు ఆమె నీకు. పోదాం, బస్తా తీసుకోవాలి, పైసలు తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నాం పైసలు? కొన్ని దాపెట్టింటి బీరువాలో పెట్టింటి, గవి ఎన్ని ఉంటే అన్నీ తీసుకొని పోవాలి. సరిపోద్దా? బ్యాగ్ కొనుక్కొద్దామంటివి, లగేజ్ బ్యాగు, ఏమేమో డిమార్ట్లో వస్తువులు కొందామంటివి. ఏముంటే అట్లా తీసుకోవాలి. నాని బస్తా తీద్దా.
బస్తా మీనుంది చూడు, నాకు అందుతలేదు అది. ఏడుంది? ఇగో ఇది తీసుకో, సరిపోతుందా? వేరే డిమార్ట్ బస్తాలు ఉండే కదండి. ఉండను కానీ ఇప్పుడు ఇక ఇదే తీసుకోవాలి, కొందాం. కొందాం, పైసలు ఎక్కువ సంపాదిస్తున్నావు. నువ్వు అట్లా మాట్లాడితే అది మళ్ళీ కాలం వస్తలేదే. మంచిగా ఇయ్యొచ్చు కదా, కానీ ప్రతిదానికి చిరాకు తెప్పిస్తావు. ఎన్ని డబ్బులు తీసుకుంటావు చెప్పు? ఏవో 500 పెట్టింది పక్కకు, అవి గవే ఉన్నాయి, ఇంకేడున్నాయి. తాళమేంద్ర అయ్యే. వామ్మో, పైసలు పెట్టిన కనిపిస్తలేవు. ఇప్పుడు ఉంది ఇక కథ నాకు. నాని గీనే పెట్టిన పైసలు 500. లేవా? మంచిగా చూడు. ఈ పొయ్యే ముందు ఇదొక బాధ. నాకు గుర్తుంది అన్ని మర్చిపోతానేమో కానీ నేనేం పైసలు మర్చిపోయి. చూడు ఆ బ్యాగ్ బస్తాలకి, లేకపోతే ఆ చీరలు కింద ఉంటాయి చూడు. దేవుడా, ఉన్న 500 కూడా పోయినాయా? మొత్తం వెతికినా కనిపిస్తలేవే. నువ్వు కూడా ఏమైనా తీసినావా? ఏమి గుర్తు తెచ్చుకోవే. నా పేరు చెప్పినా అనుకో, మూతి పంట రాళ్ళ కొట్టదు చూడు. మళ్ళీ నిజంగా నేను ఈయన పెట్టినా తెలుసా? పైసలు నీకు ఇన్ని పైసలు జమ చేసి నీకు ఇస్తే నువ్వు మరి నా మీద చెప్తావు. మరి ఎందుకంటే నేనే ఉంటాం ఇంట్లో. మొన్న కూడా అట్లే చేసినావు. మొన్న 2,000 పెట్టినావు, మళ్ళీ ఆడ మర్చిపోయినావు. ఈ బట్టలు అయితే ఎంత మడత పెట్టినా ఇదే చిక్కుముక్కో. దానికి తోడు ఈ పైసలు ఈయన కూర్చున్న కంటే పెట్టుకోవచ్చు కదా. ఆ పైసలు నువ్వు పెట్టి నన్ను అడుగుతావు? నేనైతే ఈయన పెట్టినా, నాకు తెలియదు. పైసలు గిట్ట లేకపోతే మంచిగా చెప్తున్నా సీరియస్. నీకు ఎన్ని రోజులు ఏం చేయాలి నేను ఇట్లా? ఏం 2 రోజులు నేను అన్న పెట్టా. మరి నీకు పైసలు దాపెట్టమంటే ఎవరికైనా ఇచ్చినావు? మీ అమ్మ నాకు పంపించినావు. అంత సీన్ లేదు. నేను ఎందుకు ఇస్తా? వేరే వాళ్ళకి మీ అమ్మకు ఫోన్ చేస్తావు, అమ్మ పైసలు లేవా వేస్తా అని చెప్తావు కదా అప్పుడప్పుడు. అమ్మ పైసలు లేవా వేస్తా అని చెప్తావు కదా అప్పుడప్పుడు. నేను మా అమ్మకి ఇస్తానా? ఏం మాట్లాడతావు? ఇంతనా ఉందా అట్లా మాట్లాడనికేనన్నా? అంత లేదు. మా వాళ్ళు నేను పోతే ఇస్తారు కానీ నేను వాళ్ళకి ఏమి ఇయ్యను. మళ్ళీ పైసలు ఏంటి నువ్వు నా మీద అంతగానం సీరియస్ అవుతున్నావు? మరి ఆడబెట్టిన పైసలు పోతా నేనేమేం చేయాలి? అంత కథలు చేసి దొంగ నాటకాలు అన్ని పైసలు దాపెట్టుకుని చీరలు కొనుక్కుంటా, ఈడ కొనుక్కుంటా, మార్కెట్లోకి వెళ్ళి కిందికి వస్తే చీరలు కొట్టుకొని ఈడ బ్యాగ్లో పెట్టుకుంటావు, బీరోలో పెట్టుకుంటావు. మళ్ళీ పైసలు లేదని నానే బహానీలు చెప్తున్నావు నాకు. నేను చీరలు కొనుక్కుంటేనా? ఎన్నిసార్లు తీసుకోలేవు? 4-5 సార్లు తీసుకున్నావు నాకు తెలియకుండా చెప్పకుండా. నేను ఎప్పుడైనా చీరలు తీసుకున్నావు నాకు చెప్పకుండా. ఆ మధ్యలో నీకు చెప్పలేను కానీ. ఇప్పుడు ఆ పైసల వల్ల ఇన్ని మాటలు అంటున్నావు నువ్వు నన్ను. పైసలు గమ్మునది, లేకపోతే మంచిగా చెప్తున్నా. ఏ రోజు ఇంత పని చేయాలి, ఇంత కష్టం చేయాలి, నీతో మాటలు కూడా పడాలి. నేను పైసలు ఏడ దాపెట్టినావు ఒక చెప్పు నాకు ఫస్ట్. పైసలు నాకేం తెలుసు నాని, కావాలి. పోతుంది, లేట్ అవుతుంది. మార్కెట్కి లేట్ అవుతుంది. మొన్న నీకు చెప్దాం అనుకున్నా కానీ చీరలు తీసుకొచ్చిన 500 తీసుకుపోయి నా పర్సులో పైసలు లేవు. ఆ రోజు ఉండనులే అనుకుంటే నువ్వు ఇట్లే నాటకాలు చేస్తున్నావు. అసలు నేను నీకు తెలియకుండా ఏం తీసుకొని తెలుసా? మరి అంత మాట్లాడక నాని, నేను మంచిగా చెప్తున్నా. పైసలు నీకు ఇబ్బంది అవుతుందని నేను పోయి పని చేస్తున్నా. పైసలు ఎడుకోయినాయి మరి ఇదేంటైతే? అరే నీ అబ్బా, అరే పైసలు ఎడుకోయినాయి. ఉత్త పుణ్యాన కష్టం చేసి ఈడ పెడితే మళ్ళీ పైసలు మాయమైపోతాయి. ఎవరుంటారు? నువ్వు నేను ఇద్దరం ఉంటాం. ఇంకెవరు ఉంటారు? దొంగడు వస్తున్నట్టు లోపలికి? ఎవరైనా వస్తున్నారా లోపలికి? 1000 రూపాయలు ఉన్నా కూడా రూపాయి కూడా ఇస్తా కదా. 1000 రూపాయలు ఉన్నా కూడా రూపాయి కూడా ఇస్తా కదా. తీసేస్తావు, పైసలు దాపెట్టేస్తావు, మళ్ళీ వేడుపు ఒకటి పెద్దగా. నాని నేను మస్తు సీరియస్ చెప్తున్నా. నేను 1 రూపాయి కూడా నేను నీకు తీసుకోను. యాక్షన్ చేయమంటే నువ్వు యాక్షన్ చేయ, నీకు భలే సెట్ అవుతావు చూడు. మళ్ళీ యాక్షన్ చేస్తా. యాక్షన్ ఎందుకు చేస్తా నేను? మొయ్ నోరు మొయ్, పైసలు తెచ్చిన అంటామంటే మళ్ళీ ఇగో ఆడ దాపెట్టినావు పైసలు, నువ్వు అక్కడ దాపెట్టినావు పైసలు. నీకు సిగ్గుందా? నేను ఎందుకు దాపెడితే నాకేం అవసరం అసలు? మరి ఆ పైసలు ఆడికి వచ్చాయి. ఏమో మరి నాకేం తెలుసు? ఆ పైసలు అక్కడేలా వచ్చింది? నాకేం తెలుసు? నేను ఈడ పెట్టినా. నాకు తెలుసు. బీరువాల పైసలు పెడితే నువ్వు ఎక్కడైనా దాపెట్టి తర్వాత ఏదైనా కొనుక్కుందాం, లేకపోతే చీరనా కొనుక్కుందాం, మేకప్ కిట్ అన్నా కొనుక్కుందాం అని ఎన్ని సామాన్లు తీసుకున్నావు నాకు తెలియదు. దిస్ ఈజ్ ప్రాంక్. ఓవరాల్ వీడియో ప్రాంక్. ఏంటైతే? అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు. పైసల కోసం అన్నరాని మాటలు అన్నీ నచ్చినావు కదా. ఇప్పుడు అయితే పట్టు తీసుకొని పైసలు నువ్వు తీసుకుని నాకు అవసరమే లేదు. మాటలని అనేసినాయి కదా, చాలా థ్యాంక్స్. ఎందుకు చేసినావు ప్రాంక్? వాటర్ ప్రాంక్ ఎందుకు వచ్చినావు? మళ్ళీ వాటర్ ప్రాంక్ అంటే ఇంకో ప్రాంక్ చేసేది ఉంటే ఈ పైసల ప్రాంక్ చేస్తావు నువ్వు నా మీద. గట్లే చేస్తాం. మళ్ళీ కెమెరా ఏడా పెట్టావు అసలు? కనిపిస్తలేదు ఆ మూలలా. సో గైస్, మన ప్రాంక్ వీడియో మామూలుగా ఉండలేదు. మళ్ళీ ఆగం అయిపోయింది. నిజం చెప్తున్నా, నేను రివెంజ్ తీసుకున్నా. నాకైతే వాటర్ ప్రాంక్ చాలా డేంజర్ అనిపించింది. చాలా నిద్రలో ఉన్నా.
ఒకసారి అది ఐ కార్డ్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి ఆ ప్రాంక్ ఎట్లుందో. అండ్ ఈ వీడియో ఎట్లుందో మీరు చూసి ఖచ్చితంగా మాకు అయితే కామెంట్ చేయండి. అమ్మ అయితే పరిశాన్ అయిపోయింది, ముఖం చూడాలి ఆమె ఎప్పుడు చూసినా నా మీద ఏడుస్తూనే ఉంటుంది. ఆమె అయితే పైసల విషయంలో అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, అందుకే పైసల విషయంలోనే ప్రాంక్ చేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం గైస్.